రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఒకవైపు కొనసాగుతుంటే మరోవైపు ఇజ్రాయెల్, హమాస్, హెజబొల్లా ఇరాన్తో యుద్ధం చేస్తుంది. ఇంతలో చడి చప్పుడు కాకుండా సిరియా అంతర్యుద్ధం మరోమారు తెరపైకొచ్చింది. 2011 నుంచి కొనసాగుతున్న అంతర్యుద్ధం గత కొంతకాలంగా సద్దుమణిగింది. 13 సంవత్సరాల నుండి కొనసాగుతున్న అంతర్యుద్ధంలో సిరియా రెబెల్స్ తిరిగి తమ పట్టు సాధించడానికి సిరియాలోని అతిపెద్ద నగరం అలెప్పోను స్వాధీనం చేసుకున్నారు. ఈ పట్టణం అనాదిగా బిజినెస్ హబ్. దీంతో సిరియా ప్రెసిడెంట్ బషర్ అసద్కు కోలుకోలేని దెబ్బ అని చెప్పుకోవచ్చు. మరి సిరియా అంతర్యుద్ధం గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. మధ్యప్రాచ్యంలోని మరో దేశం సిరియాలో గత 13 సంవత్సరాల నుంచి అంతర్యుద్ధం కొనసాగుతోంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా సద్దుమణిగిన అంతర్యుద్ధం రెబల్స్ తిరుగుబాటుతో మరోమారు సిరియా గ్లోబల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. సిరియన్ రెబల్స్ దేశంలోని అతిపెద్ద నగరం, తరతరాలుగా బిజినెస్ హబ్ అలెప్పో నగరాన్ని స్వాధీనం చేసుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా అలెప్పోను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించి విఫలమయ్యారు. తాజాగా పలుమార్లు ప్రయత్నించి చివరకు విజయం సాధించారు. 2016లో రెబల్స్ మొట్టమొదటిసారి అలెప్పోపై అటాక్ చేసి స్వాధీనం చేసుకోవాలనుకున్నారు. అప్పుడు సిరియా ప్రెసిడెంట్ బషర్ అల్ అసద్ రష్యా నుంచి యుద్ధ విమానాలు తెప్పించి వారిపై నిర్దాక్షిణ్యంగా దాడులు జరిపించాడు. ఒక రకంగా చెప్పాలంటే కెమికల్ ఆయుధాలను ఉపయోగించి వేలాది మంది రెబల్స్ మృతికి కారణమయ్యారని అసాద్పై ఇప్పటికీ సిరియా ప్రజలు మండిపడుతుంటారు. సిరియాలో 2011లో బషర్ అసద్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తిరుగుబాటు జరిగింది. ఆయనను గద్దెదించడానికి పెద్ద ఉద్యమం జరిగింది. కాగా ఈ ఉద్యమాన్ని అసాద్ ఉక్కుపాదంతో అణిచివేశాడు. అయితే తిరుగుబాటుదారులకు అమెరికా మద్దతు తెలుపుతుంటే అసాద్కు మాత్రం రష్యా, ఇరాన్, హెజబొల్లా అండగా నిలుస్తున్నాయి. రష్యా యుద్ధ విమానాలతో రెబల్స్పై దాడి చేసి అలెప్పోను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు అసాద్. కాగా అసాద్ అధికారంలో ఉండడానికి రష్యా, ఇరాన్, హెజబొల్లాతో పాటు కొన్ని గ్రూపులు మద్దతు తెలపడంతో ఆయన ఇంకా అధికారంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం సిరియాలో 70% అసాద్ కంట్రోల్లో ఉంది. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. ప్రస్తుతం ఇజ్రాయెల్, హమాస్, లెబనాన్లోని హెజబొల్లాతో పాటు ఇరానియన్ గ్రూపులతో పోరాడుతోంది. ఇజ్రాయెల్కు అమెరికా అండగా ఉన్న విషయం తెలిసిందే. సిరియాలో చివరి అమెరికా రాయబారిగా పనిచేసిన రాబర్ట్ ఫోర్డ్ తాజా పరిణామాలపై స్పందించారు. ఇజ్రాయెల్ ఓవైపు హెజబొల్లాను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తూనే మరోవైపు సిరియాపై కూడా దాడులు చేయడం మొదలెట్టింది. తాజాగా ఇజ్రాయెల్, హెజబొల్లా ఈ వారం కాల్పుల ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో సిరియా రెబల్స్ ఇదే అదునుగా అలెప్పోపై ఆ నగరాన్ని స్వాధీనం చేసుకుందని వివరించారు. ఇక గత కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగిన కీలక అంశాల విషయానికొస్తే గత 13 సంవత్సరాల నుంచి సిరియాలోని ప్రతిపక్షాలు అసాద్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని యుద్ధం చేస్తున్నాయి. ఇటు అసాద్ సైన్యానికి అటు రెబల్స్ కు మధ్య జరిగిన యుద్ధంలో సుమారు 5 లక్షల మంది ప్రజలు చనిపోయారు. అలాగే సుమారు 68 లక్షల మంది సిరియన్ పౌరులు దేశం విడిచి ఇతర దేశాలకు పారిపోయారు. సిరియా ప్రజలు యూరోప్లో శరణార్థులుగా తలదాచుకుంటున్నారు. సిరియా నుంచి పెద్ద ఎత్తున శరణార్థులు వచ్చిపడడంతో యూరోపియన్ దేశాలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. వరదలా వచ్చి పడుతున్న శరణార్థులను తిరిగి వారి దేశాలకు పంపించాలని పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతోంది. ఇక సిరియాలో సుమారు 30% భూభాగం అసాద్ కోల్పోయాడు. ఈ భూభాగం ప్రతిపక్షాలతో పాటు విదేశీ సైనికుల చేతుల్లో ఉంది. ఈశాన్య సిరియాలో అమెరికాకు చెందిన సైనికులు సుమారు 900 మంది వరకు ఉన్నారు. వీరంతా అలెప్పోకు సమీపంలో ఉన్నారు. ఇస్లామిక్ స్టేట్ లేదా ఐసిస్ టెర్రరిస్టులను సిరియాలో అడుగుపెట్టకుండా వీరు అడ్డుకుంటున్నారు. అప్పుడప్పుడు అమెరికాతో పాటు ఇజ్రాయెల్ దళాలు అసాద్ సైనికులతో పాటు ఇరానియన్ దళాలు, హెజబొల్లా దళాలతో పోరాడుతుంటాయి. ఇక టర్కీకి చెందిన మిలిటరీ కూడా సిరియాలో ఉంది. టర్కీ కూడా అసాద్ పాలసీని తప్పుబడుతోంది. రెబల్ సహకరించి అలెప్పో సిటీని స్వాధీనం చేసుకోవడానికి తన వంతు సహకరించింది.
ఇక సిరియాలో అటు అసాద్కు ఇటు రెబల్స్కు మధ్య యుద్ధం జరుగుతోంది. అదే సమయంలో సిరియాలో వివిధ గ్రూపులు పోరాడుతున్నాయి. ఒకవేళ సిరియా ప్రభుత్వం తమ పట్టు కోల్పోతే మాత్రం ఇస్లామిక్ స్టేట్ ఫైటర్స్ రంగంలో దిగి తమ పట్టు సాధించడానికి ప్రయత్నించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఇక అలెప్పో రెబల్స్ చేతికి చిక్కింది కాబట్టి రష్యాకు అసాద్కు మంచి సంబంధాలున్నాయి. దీంతో అలెప్పోలో మరోమారు రష్యాకు టర్కీ దళాలు ఒకరితో ఒకరు పోరాడుకునే అవకాశాలున్నాయి. అమెరికాతో పాటు యుఎన్ కూడా రెబల్స్కు మద్దతిస్తున్నాయి. ఇక్కడి హయత్ తాహిర్ అల్ షామ్ టెర్రరిస్టు ఆర్గనైజేషన్ దీన్ని హెచ్టిఎస్ కు అండగా నిలుస్తున్నాయి. ఇక అటు మహమ్మద్ అల్ గోలానీ విషయానికొస్తే సిరియా బ్రాంచ్ అల్ ఖైదీ చీఫ్ గా 2011 నుంచి కొనసాగుతున్నారు. యుద్ధం మొదలైన మొదటి నెలలో సిరియాకు చెందిన ప్రతిపక్షాలు టెర్రరిస్టు గ్యాంగ్లను ఆహ్వానించలేదు. తర్వాత క్రమంగా తమ తరపున పోరాటానికి టెర్రర్ గ్రూప్లను ఆహ్వానించక తప్పలేదు. అల్ ఖైదాకు చెందిన గోలానీ గ్రూప్ సిరియాలో పెద్ద ఎత్తున బాంబుల దాడులు చేసింది. విదేశీ దళాలపై విరుచుకుపడింది. కొన్ని ఆస్తులను స్వాధీనం చేసుకుంది. అల్ ఖైదా పూర్తిగా ఆ ప్రాంతంలోని ఇస్లాం షరియాలను అమలు చేయడం మొదలెట్టింది. కాగా గోలానీతో పాటు హెచ్టిఎస్ ఇటీవల సంవత్సరాలలో తమ అధీనంలో ఉన్న ప్రాంతాల్లో సివిలియన్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. దీంతో పాటు మిలిటరీని కూడా అందుబాటులో ఉంచుకున్నారు. గోలానీ కూడా ఇక్కడ పూర్తిగా పట్టు సాధించారు. తన అదుపులో ఉన్న భూభాగంలోని టెర్రరిస్టులను ఏరిపారేశాడు. తనకు తాను పెద్ద మత గురువుగా ప్రకటించుకున్నాడు. సిరియాలోని ఇడ్లీ పట్టణంలో గోలాన్ మొట్టమొదటిసారి క్రిస్టియన్లను మాస్ చేసుకోవడానికి అనుమతించారు. ఇదిలా ఉంటే 2018లో ట్రంప్ గోలానీని తాము టార్గెట్ చేయమని ప్రకటించారు. అదే సమయంలో హెచ్టిసి మాత్రం అమెరికా సేనలకు వ్యతిరేకంగా దాడులు చేయడం మొదలెట్టింది. 2022లో కూడా అమెరికా స్పెషల్ ఫోర్సెస్ పై హెచ్టిఎస్ మిలిటెంట్లు దాడులు చేశాయి. ఇక అలెప్పో విషయానికొస్తే మిడిల్ ఈస్ట్ సంస్కృతికి వాణిజ్యానికి వేలాది సంవత్సరాల నుంచి ఇది కూడలిగా ఉంది. ఇక అలెప్పో జనాభా విషయానికొస్తే అంతర్యుద్ధం మొదలు కావడానికి ముందు ఇక్కడ 23 లక్షల జనాభా ఉండేది. ఇక రెబల్స్ విషయానికొస్తే 2012లో నగరానికి తూర్పు ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. కీలక నగరం తమ అదుపులోకొచ్చినందుకు రెబల్స్ సంబరాలు చేసుకుంటున్నారు.